హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పాడేరులో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా 16,500 మంది ఈ మంత్ చివరి నాటికి పాఠశాలకు పంపించే బాధ్యత నాది అని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడము జరిగింది. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, సెప్టెంబర్ 5 లోపు మీ నియామక ప్రక్రియ ఎట్టి పరిస్థితులు ఆగదండి, ఖచ్చితంగా పూర్తి అవుతుందండి. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, మీరందరూ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, మీకు జాబ్ వచ్చిన తర్వాత చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఒకటి ఉందండి. ఆ పని ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరందరూ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఏం కోరుకుంటారంటే, మీ శాలరీ మీ చేతికి అందాలని కోరుకుంటారు. మీ శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ కావాలంటే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఒకటి ఉందండి. ఆ పని ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏం చేయాలి అంటే, ఒక ట్రెజరీ ఐడి అని ఒక నంబర్ ఉంటుందండి. నా ట్రెజరీ ఐడి 091తో స్టార్ట్ అవుతుందండి. ఆ విధంగా మీరు ట్రెజరీ ఐడి కోసము ఒక అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. ఆ ట్రెజరీ ఐడి యొక్క అప్లికేషన్ను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మీరు ఆ లింక్ నుండి ఆ ట్రెజరీ ఐడి కోసం పెట్టవలసినటువంటి అప్లికేషన్ను మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చండి. దాంతో పాటుగా మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. దాని గురించి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా మనం ఏం తెలుసుకుందామంటే, ట్రెజరీ ఐడి అండి. ట్రెజరీ ఐడికి మరొక పేరు హెచ్ఆర్ఎంఎస్ ఐడి అంటారండి. హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. హెచ్ఆర్ఎంఎస్ ఐడి అన్న ట్రెజరీ ఐడి అన్న ఒకటే అండి. ఇది నా ట్రెజరీ ఐడి చూడండి, 09156 ఇలా స్టార్ట్ అవుతుందండి. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి అని మరొకటి ఉంటుందండి. ఈ రెండు ఐడీలు కూడా మీకు ఒకేసారి రావడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి అంటే కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సిఎఫ్ఎంఎస్ ఐడి కోసము, ట్రెజరీ ఐడి కోసము మీరు ఏం చేయాలంటే, ఒక అప్లికేషన్ తీసుకొని అందులో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ను ఫిల్ చేసి, హై స్కూల్ వాళ్ళైతే వాళ్ళ హెచ్ఎంకు, ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఎంబీఓకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలో ఇక్కడ తెలియజేస్తాను. ముందుగా మీరు ట్రెజరీ ఐడిలో మీ నేమ్ రాయాలి, మీ ఫాదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, జెండర్ రాయాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ రాయాలి, మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా రాయాలి. ఒకవేళ పెళ్ళి అయింటే మీ స్పౌస్ నేమ్ రాయాలి. తర్వాత మీ ఆఫీస్ నేమ్ అంటే జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీఎస్, ఆ విలేజ్ పేరు రాయాలి. డెసిగ్నేషన్ రాయాలి, మీరు ఎస్జిటినా స్కూల్ అసిస్టెంట్ అనేది రాయాలి. మీ హౌస్ అడ్రస్ రాయాలి. తర్వాత మెయిల్ ఐడి రాయాలి, సెల్ నంబర్ రాయాలి. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందండి. ప్రతి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. ఇది మీ పాస్బుక్లో ప్రింట్ అయి ఉంటుంది. మీరు ఆ బ్యాంక్ పాస్బుక్ చూసి ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాలి, అకౌంట్ నంబర్ రాయాలి, పాన్ నంబర్ రాయాలండి. ఇవన్నీ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఈ అప్లికేషన్తో పాటుగా ఈ అప్లికేషన్ చివరిలో మీ సంతకం ఉంటుందండి. మీ సంతకం చేసి కొన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలండి. దీనికి ఏమేమి అటాచ్ చేయాలంటే, అపాయింట్మెంట్ లెటర్ అటాచ్ చేయాలి, మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అటాచ్ చేయాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఎస్ఎస్సి మార్క్స్ మెమోస్ ఇవన్నీ అటాచ్ చేసి అప్లికేషన్లో సైన్ చేసి, ప్రైమరీ స్కూల్ టీచర్లు అయితే ఎంఈఓకి ఇవ్వాలి ఈ అప్లికేషన్, హై స్కూల్ టీచర్స్ అయితే హెచ్ఎంకి ఇవ్వాలండి. వీరు ఏం చేస్తారంటే, ఈ ఆఫీసర్స్ మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్కు ఒక కవరింగ్ లెటర్ రాస్తూ డిటిఓ అండి, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. విత్ ఇన్ 2-3 డేస్లో ఈ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ట్రెజరీ ఐడి అనేది అలాట్ అవుతుంది, సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది అలాట్ అవుతుంది. ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి వచ్చిన తర్వాతనే మీకు శాలరీ వచ్చే అవకాశము ఉంటుందండి. దాంతో పాటుగా మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ను ఇవ్వవలసి ఉంటుందండి. మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యే రోజైనా తీసుకెళ్ళండి, లేదా ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుందండి. అది మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదే రోజు ఇవ్వచ్చు,
ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే ఎంఈఓకి ఇవ్వాలి, హై స్కూల్ వాళ్ళైతే హై స్కూల్ హెచ్ఎంకు ఇవ్వాలండి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండి. ఈ సర్టిఫికేట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ సర్టిఫికేట్ని ఏం చేయాలంటే బాగా గుర్తుంచుకోండి, గవర్నమెంట్ డాక్టర్ చేత సంతకం చేయించి ప్రైమరీ స్కూల్ వాళ్ళు ఎంఈఓ ఆఫీసులో, హై స్కూల్ వాళ్ళు హెచ్ఎంకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ సంతకం చేయవలసినటువంటి డాక్టర్ ఎవరు? గవర్నమెంట్ డాక్టరే ఉండాలండి. ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టరే ఉండాలి. మీరు ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ప్రైవేట్ డాక్టర్ చేత సంతకం చేయించి తీసుకెళ్తే అది చెల్లదు, ఇన్వాలిడ్. ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టరే సంతకం చేయాలండి. ఇందులో కూడా కొన్ని కాలమ్స్ ఉంటాయండి. అక్కడ ఏం రాస్తారంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ బ్లడ్ గ్రూప్, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ చెస్ట్ ఎంత ఉంది, అంటే గాలి పీల్చినప్పుడు గాలి వదిలినప్పుడు మీ చెస్ట్ కొలతలు రాస్తారండి. మీ హార్ట్ లంగ్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. మీ యొక్క విజన్ ఎలా ఉంది చూస్తారు, అంటే విజన్ అంటే కంటి చూపండి ఇక్కడ. మీ హియరింగ్, మీ వినికిడి శక్తిని పరిశీలిస్తారు. మీకు ఏమైనా అలర్జీస్ ఉంటే వాటిని చెప్పాలండి. తర్వాత ఇంకా ఏమైనా రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ రాస్తారండి. చివరిగా మీకు మెంటల్ డిసీజ్ లేదని, ఫిజికల్ డిసీజ్ లేదని ఒక డాక్టరు సర్టిఫై చేస్తాడండి. ఆ విధంగా సర్టిఫై చేసినటువంటి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ఎంఈఓ ఆఫీసులో లేదా హై స్కూల్ వాళ్ళైతే హై స్కూల్ హెచ్ఎంకు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇదండి మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత చేయవలసినటువంటి పనులు. నేను మరొక ఇంట్రెస్టింగ్ టిప్ను ఇక్కడ నేను మీకు అందజేస్తాను. ఈ ఇంట్రెస్టింగ్ టిప్ను ఫాలో అయితే హై స్కూల్ హెచ్ఎం మీద, హై స్కూల్ హెచ్ఎం లేదా ప్రైమరీ స్కూల్లో అయితే ఎంఈఓ1, ఎంఈఓ2 మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. ఆ ఇంట్రెస్టింగ్ టిప్ ఏంటంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే మొదటిగా ఎంఈఓ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అక్కడ ఎంఈఓ ఆఫీస్లో ఎంఈఓ1, ఎంఈఓ2 ఇద్దరు ఉంటారు కాబట్టి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంఈఓ1కు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి, ఎంఈఓ2కు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒక మంచి సంప్రదాయం అండి. మీరు ఉద్యోగం వచ్చినటువంటి సంతోషంలో ఉంటారు కాబట్టి మీ సంతోషాన్ని పంచుకోవడానికి ఇదొక మంచి వేదిక. ఎంఈఓ1కు ఒక స్వీట్ బాక్స్, ఎంఈఓ2కు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి. అదే విధంగా మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ స్టాఫ్ అందరికీ కూడా ఒక స్వీట్ బాక్స్ను పంచండి. మీరందరూ కూడా స్వీట్స్ స్కూల్లో వేడుక చేసుకుని లైట్గా అందరూ స్వీట్ తినండి. అదే విధంగా హై స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా హై స్కూల్ స్టాఫ్కు సరిపోయేంత విధంగా మీరు స్వీట్ బాక్స్ను మొదటి రోజు తీసుకెళ్తే చాలా మంచిగా ఉంటుందండి. మీ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశము ఉంటుందండి. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్ అండి. నేను చెప్పినటువంటి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ ఇంగ్లీష్ విజయ్.